షుగరు బీపీ క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే మనం ఆయిల్ ఉప్పు అడ్డమైన తినేందుకు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే మంచి ఆయిల్ కూడా తినాలంటే ఏం చేయాలి, నూనె దినుసులు పంట ఉత్పాదన పెరిగితే అప్పుడు ఆయిల్ రేటు తగ్గుతాయి. కానీ మీకు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే పల్లి, తెల్ల కుస్మ, నల్ల కుస్మ అలాంటి పామ్ ఆయిల్ సీడ్ ఉత్పాదన పెంచడానికి ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాని దగ్గర ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్ అని 8 రాష్ట్రాల రాజస్థాన్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు ఈ ప్రాజెక్ట్ ఇస్తే మూడు రాష్ట్రాలు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాలకి నేను పెద్ద. అంటే ఈ పల్లి తీసుకోవటం, ఎంతమంది రైతులు, ఎవరికి ఇవ్వాలి, ఎట్లా పండించాలి, ఎట్లా పండిస్తారు, పంట ఎట్లా వస్తుంది, దాని మీద మొత్తం బాస్ నేను అనమాట. అయితే నేను ఫోన్ చేసినప్పుడు సార్ మాట్లాడారు. సరే 100 క్వింటాలు పంపించినాం. ఇట్లా మనకు వనపర్తికి, నాగర్ కర్నూలు, అనంతపురం ఇస్తున్నాం. ఇప్పుడు సార్తో మాట్లాడి నాకు ఏమనిపించిందంటే మీలాంటి కష్టపడే మంచి రైతులు మీరు చేసేవాళ్ళు అంటే ఇంకో 100 క్వింటాలు కూడా పంపిస్తున్నాం మీ అందరికీ. వచ్చే సంవత్సరం మీ ఊరికి ఒక ఆయిల్ మిల్ ఇస్తాం ఫ్రీగా. మీరందరూ ఆధ్వర్యం లోపల ఇక్కడ ఆయిల్ పిండుకోవాలి. ప్రతి ఇంటికి తినడానికి ఆయిల్ కావాలి కదా. ఆయిల్ ప్రాజెక్ట్ ఏంటంటే మన ఊరు, మన పొలం, మన ఊరు, మన అంగడి. మన పొలంలో పండిన పంటని అంగట్లో అమ్మాలంటే ఏం చేయాలి, కాయ తెచ్చి మార్కెట్లో పోతే లాభం లేదు. ఆ కాయ పిండితే ఏమైతే నూనె వస్తుంది. నూనె అమ్ముకోవచ్చు, మనం తినొచ్చు, బయట కొనవచ్చు. ఆ పిప్పి పశువుల దాని అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, రైతుకు ₹1 పెట్టుబడి పెడితే 10 రూపాయలు పెరుగుతాయి. ఇప్పుడు ఏమవుతుంది, మీరు పంట పండిస్తారప్ప, పండియం దాడివే దళారి వ్యవస్థ ఉంది. ఇది దళారి మాఫియా అంటాం. దళారి వ్యవస్థ ఏం చేస్తుంది, మిమ్మల్ని నెక్కి కొడుతుంది. సార్ ఏ గవర్నమెంట్ అని ఎవడు రాని ఎవడు ఏం చెప్పినా మీ ముడ్డి మీరు కొనవలసిందే. ఎవడికి అడిగేటోడు లేడు. మీ పేరు చెప్పి అందరూ సంపాదించేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు మేము వచ్చినాం, మేము ఎవరి దగ్గర ఛాయ్ తాపుతాం. ఎందుకంటే మా ప్రాజెక్ట్ అలాంటిది అనమాట. సార్ కూడా ఎంత క్లియర్ ఉన్నాడో మాకు చాలా బాగా నచ్చింది. పొద్దునేనమాట వేరే మండలానికి ఎందుకు సార్ వాళ్ళకి 100 క్వింటాలు ఇచ్చేద్దామని చెప్పేసి డిపార్ట్మెంట్ కూడా ఇంటి పెట్టా. ఇంకా 100 క్వింటాలు వచ్చేస్తాం. వచ్చే సంవత్సరం ఇక్కడ 1000 ఎకరాలకు ఇక్కడ మనం పంట అవుతామండి. ఇంకొక ఆయిల్ మిల్లు, దానికి దిశానిర్దేశం, మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి, ఎట్లా అమ్ముకోవాలి, 10 మంది రైతులు మన దగ్గర విత్తనం ఎట్లా దాచుకోవాలి, డిపార్ట్మెంట్ తోటి మాట్లాడి మేము ఏం చేస్తామంటే ఎక్కడి నుంచో విత్తనం మన ఊరికి వస్తుంది. మన ఊర్లో విత్తనం మనమే పండించుకొని తయారు చేసుకుంటే మనకు లాభం కదా. డిపార్ట్మెంట్ తోటి మాట్లాడి ఫౌండేషన్ సీడ్ మీ దగ్గర ఒక 2-3 రైతులకు విత్తనం ఇచ్చి ఇక్కడ పడుతుంది. ఇక్కడ నిద్రపుచ్చుతాం, మేలు కలుపుతాం, మన చేల విత్తనం వేసుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే దిగుబడి ఎక్కువ వస్తుంది, జనరేషన్ బాగా వస్తుంది. మన కళ్ళ ముంగొంటుంటుంది. ఎవడో పండించేది ఏదో వాతావరణము, భూమి, నీరు, అన్ని మార్పుల నుంచి మన దగ్గరికి వస్తే అక్కడ 100% వస్తుంది, 80% వస్తుంది. అంటే భూమి వాతావరణం మారిపోయినప్పుడు మన ఊర్లో మన విత్తనం పండింది అనుకో, అప్పుడేమవుతుంది, ఒక చిన్న సీడ్ బ్యాంక్ పెట్టుకుంటాం, విత్తన బ్యాంక్. ఇక్కడ ఏముంటుంది, మేజర్ అండ్ మైనర్. మేజర్ పంట ఏమిటి, పల్లి కానీ, కంది కానీ, జొన్న కానీ, పత్తి కానీ ఏవైతే ఉంటాయో ఆ మేజర్ విత్తనాలను చేసుకొని మనం బుట్టలు వేసుకొని పెట్టుకుంటే వచ్చే సంవత్సరంకు మనం వేసుకోవచ్చు. అయితే మరి దీనికి పెట్టుబడి ఎట్లా అంటాం, పెట్టుబడికి ఏం టెన్షన్ లేదు. ఈ సెల్ఫ్ హెల్ప్ మహిళా గ్రూపులు ఉంటాయి. మహిళా గ్రూప్ పావుల వడ్డోళ్ళకు దీనికి లింక్ చేస్తే ఏమవుతుంది తెలుసా, వీళ్ళకి ₹5 వడ్డీ మిగులుతుంది. విత్తనం మామూలు కొంటారు, క్లీనింగ్, గ్రేడింగ్ చేసి ప్యాకింగ్ చేసి పెడతారు. వాళ్ళు మళ్ళీ మన రైతులకు అమ్ముతారు. అప్పుడు ఏమవుతుంది, ₹5 ఇంట్రెస్ట్ ఇస్తూ నష్టం లేదు కదా. మన ఊరు పైసా మన ఊరిలో ఉంటుంది, మన ఊరు ఉంటుంది, మన ఊరు డెవలప్ అవుతుంది. వేరే వచ్చి తీసుకుపోయిన అవసరం లేదు. ఇవి ఇంత కష్టపడి నువ్వు మార్కెట్ తీసుకుపోయినావు అనుకో, నీ సంపాదన అంతా వేరేడు తింటున్నాడు. అవునా, ఎవడు దళారి, అడతి, హమలి, చెన్ని, కమిషన్, ట్రాన్స్పోర్ట్, ఫ్యాక్టరీ అందరు తిన్నాక ఏం చేస్తారు, ఆ పిండి ఈ పైసలంతా ఆ ప్యాకెట్ వచ్చి మన నెత్తికి రుద్దుతారు. అవునా, అందుకని రైతు రాజు కావాలి, ఎప్పుడు కావాలి, తన సొంత తయారు చేసినటువంటి ఆహారం కానీ, ఉత్పాదన కానీ, దానికి ఒక మార్కెటింగ్ రేట్ పడ్డప్పుడే మనకి రేట్ మిగులుతుంది. అందుకని టెన్షన్ తీసుకోవద్దు,
హ్యాపీగా మన పని మనం చేసుకుంటే పోవాలి, నిజాయితీకి చేయాలి. ఇంకా మీకు తిరుగుండదు. తీసుకున్నాడు మంచిగా పర్ఫెక్ట్ చేయండి. ఒడిదొడుకులు ఉంటాయి, దాన్ని చూసుకొని ముందుకు పోతే మార్కెటింగ్ కూడా ఏం చేస్తున్నామంటే వేరే ఆయిల్ ఇండస్ట్రీ బయ్యరు ట్రేడర్స్ ఉంటారు, వాళ్ళకు మీకు లింకప్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం. 99% ఆ ఎఫ్పిఓస్ వచ్చేసి మీ దగ్గర కొనుక్కొని వాళ్ళు పోయేటట్టు చేస్తున్నాం. కానీ ఇది ఫస్ట్ ఇయర్ ప్రాజెక్ట్ కాబట్టి కొంచెం స్లో కావచ్చు, విత్తనం కూడా కొంచెం లేట్ అయింది. నెక్స్ట్ ఇయర్ అట్లా కాదు, మీరు ఏ డేట్ చెప్తారో వారం ముందు కాపు దగ్గర ఉంటుంది. దీనికి సంబంధించిన కొన్ని కెమికల్స్ వస్తాయి, సల్ఫర్ కానీ బోరాన్ కానీ అవి వస్తాయి. అవి డిపార్ట్మెంట్ పంపిస్తుంది, మళ్ళీ మీకు ఇచ్చేస్తాం. ఎక్కడ రూపాయి తీసుకోము, మీకు కింద మీద చేసే దందా ఉండదు. ఓకేనా? థ్యాంక్ యూ.